ఈ రోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 9:57 నుంచి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. 11:41 చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు. రాత్రి 2:25 గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 గంటల నుంచి 12:22 మధ్య సాధ్యమవుతుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాతో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండుగానే చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని అన్న వితరణ కేంద్రాలను టీటీడీ మూసివేయనుంది. చంద్రగ్రహణం కారణంగా తక్కువ సమయం ఉండటంతో సుమారు 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం చంద్రగ్రహణం కారణంగా నిర్మానుష్యంగా మారింది. ఈ రోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ షాలిని, ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇవాళ శ్రీవారి ఆలయాన్ని 3:30 మూసివేయబోతున్నారు. దాదాపు 12 గంటల పాటు స్వామివారి ఆలయం మూసివేసి ఉంటున్నారు. దాదాపు 16 గంటల సేపు స్వామివారి దర్శనాన్ని నిలిపివేసిన నేపథ్యంలో మనం విజువల్ చూసుకుంటే పూర్తిగా అలిపిరి ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. ఎవరు కూడా తిరుమలకు రాలేని పరిస్థితి. అలాగని తిరుమలలో భక్తులు లేరనుకుంటే పొరపాటే. తిరుమలలో దాదాపు 30,000 మంది పైగా భక్తులు వేచి ఉన్నారు.
రేపు ఉదయం 6 గంటలకి దీన్ని క్యూ లైన్లకి అనుమతించబోతుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఎవరిని కూడా క్యూ లైన్ల వద్ద వేచి ఉండకండి, పూర్తిగా తిరుమలలోని యాత్రి సముదాయాల్లో వేచి ఉండండి. వారికి కావాల్సిన ఆహార పానీయాలు కూడా దాదాపు 30 నుంచి 40 వేల మందికి ఆహార పానీయాలను తిరుమల తిరుపతి దేవస్థానం అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి ప్రకటించింది. ఆ రకంగా చూసుకుంటే తిరుమలలో స్వామివారి సేవలు పూర్తిగా కొన్ని రద్దు చేశారు. ఇవాళ 1 గంట ప్రాంతం తర్వాత ఇప్పుడు సోమవార సేవ, సోమవారి ఏకాంత సేవ నిర్వహించిన తర్వాత 3 గంటల 30 నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయబోతున్నారు. చంద్రగ్రహణం కారణంగా స్వామివారి ఆలయాన్ని 6 గంటల ముందు మూయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 12 గంటల పాటు అంటే రేపు తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేసి ఉంటున్నారు. రేపు పొద్దున ఆలయ తలుపు తెరిచి శుద్ధి పుణ్యవాసం నిర్వహించి సుప్రభాతంతో స్వామివారి మేలుకొల్పి ఆ తర్వాత ఏకాంతంగా స్వామివారు జరిగే కైంకాలు నిర్వహించి ఆ తర్వాత భక్తులు అనుమతించబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటే తిరుమలలో రద్దీ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సురేష్, మరి అంటే రేపటి దర్శనార్థం భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? సాధారణంగా తిరుమల ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటుంది. అయితే నిన్నటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గత వారం నుంచి కూడా ప్రకటించి ఉంది చంద్రగ్రహణం కారణంగా స్వామివారి ఆలయం మూసివేసిపోతున్నట. అలాగే తిరుమలలో భక్తులకు కూడా దాదాపు 50,000 మందికి సరిపడా ఆహార పానీయాలు కూడా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్నారు. అవి ఎవరు కూడా క్యూ లైన్ వద్ద రాకండి. రేపు తెల్లవారుజామున 3 గంటలకు భక్తులను క్యూ లైన్లకు అనుమతించబోతున్నాం. అంతవరకు ఎట్టి పరిస్థితుల్లో భక్తులు క్యూ లైన్ వద్ద రావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం పదే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ ఉంది. అలాగే తిరుమలలో ఉన్న బ్రాడ్కాస్టింగ్ ద్వారా మైకుల ద్వారా పూర్తిగా భక్తులు వినిపించే విధంగా చర్యలు తీసుకుంది. ఆ రకంగా భక్తులు కూడా క్యూ లైన్ వేచి ఉండకుండా యాత్రి సముదాయాలు వేచి ఉండాలని విజ్ఞప్తి చేసింది. వారికి అవసరమైన ఆహార పానీయాలు కూడా అందించబోతున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.